అందరికీ చాలా రోజుల నుంచి అనుకున్నది ఈ రోజు అయితే నెరవేరబోతుంది. ఇంకేందంటే ఎప్పటి నుంచో ఇంటి ముందు చిన్న గార్డెన్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 4 అవుతూ ఉంది. నేను ఏ పని అయితే చేస్తానో అని వెళ్తానో అప్పుడైతే నా కొడుకైతే చూడండి నాతో పాటు రావాలని చెప్పేసి ఇంకెట్లా ఏడుస్తూ ఉన్నాడో. ఇంకా ఇంటి ముందైతే విత్తనాలు చెట్లు అవి నాటుదామని చెప్పేసి మొన్నటి రోజున మా బావ అయితే ఇంకా విత్తనాలు అవి తీసుకొచ్చాడు. టమాటా విత్తనాలు, చిక్కుడుకాయ విత్తనాలు, బెండకాయ విత్తనాలు, తోటకూర, పాలకూర, కాకరకాయ ఇంకా అన్ని రకాల కూరగాయలు ఇంటి ముందే పెంచుకోవాలని చెప్పేసి బావ ఇంకన్నీ తీసుకొచ్చాడు. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అయితే నేల సదరం అయిపోయి ఇంక చెట్లు మొత్తం ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా ముందైతే చెట్లు మొత్తం బీకేసి ఇంకా నేల అయితే సదరంగా ఉందని చెప్పేసి మట్టి అయితే మొత్తం తవ్వేసాను. ఆ విధంగా పెట్లుగా ఉందని చెప్పేసి ఇంకా మట్టి కూడా అయితే మెత్తంగా నలిపేసాను. ఇంకా విత్తనాలు మొత్తం అయితే ఇంకా వేటికి పక్కకు తీసేసి ఇంకా సొరకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు ఇంకా అన్ని రకాల కూరగాయలు మన ఇంట్లోనే పెంచుకోవాలని చెప్పేసి ఈ విధంగా మొత్తం అయితే నాటేసిన తర్వాత ఇంటి ముందు చెట్లు కూడా బాగా ఎత్తుగా ఉన్నాయి. పిల్లలు నడిచే పిల్లలు పురుగు గుట్ట రాకుండా అయితే ఆ విధంగా చెట్లు మొత్తం అయితే పీకేసి ఇంకా చేతులు గడిగేసుకున్నాను. ఈలోపు అయితే నా చిన్న కొడుకు అయితే చూడండి మంచం నుంచి చివరికి వచ్చి చూస్తూ ఉన్నాడు, మమ్మీ రా మమ్మీ అని చెప్పేసి. అందుకని చెప్పేసి బొడ్డాయి ఒక పక్క ఆడిపించేసుకుంటూ నేనైతే ఒక పక్క ఇంక మొత్తం అయిపోయిన తర్వాత చెట్లు బిగటం అయిపోయిన తర్వాత ఇంటి ముందు కసు కూడా ఊడ్చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈ విధంగా పిల్లలను పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై.